ఉన్నట్టుండి ఎవరైనా వెళ్ళిపోతారు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి? నీకు తెలుసా నేను ఇక్కడ ఎలాంటి కష్టాలు అనుభవించాను, ఎన్నెన్ని బాధలు పడ్డానో తెలుసా? నీ కేవలం నీ గురించి ఆలోచన, షికార్లు కొట్టడమే నీ పని. యు ఆర్ సో సెల్ఫిష్, ఐ హేట్ యు. యు నో వాట్, వై డోంట్ యు జస్ట్ కామ్ డౌన్? నేను ఇప్పుడే కదా వచ్చాను, ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇలాగే వెల్కమ్ చెప్తారా? ట్రావెల్ చేసి వచ్చాను, అలసిపోయాను, ఏవైనా కావాలా అని అడగచ్చు కదా. ఐ మీన్ లైక్ తను, స్వీట్ హార్ట్, వేర్ ఆర్ యువర్ ఎటికెట్స్, వేర్ ఇస్ యువర్ కర్టసీ? కర్టసీ? ఐఎమ్ సో సారీ. ప్లీజ్ మేడం రండి, కూర్చోండి. ఏం తాగుతారు మీరు? టీ, కాఫీ, కాక్టైల్, జ్యూస్? యు నో వాట్, నువ్వేమీ చేయలేవు. నీతో మాట్లాడటమే అనవసరం అనిపిస్తుంది. తను ఏమైంది? ఆలియా నీకెందుకు ఇదంతా? కడుపు పట్టుకుని ఎందుకు నిలబడ్డావు? ఆలియా నాకేమైతే నీకెందుకు? నువ్వు వెళ్ళు, నేను నెక్స్ట్ ప్లాన్ చేసుకో, వెళ్ళు. షట్ అప్, ఓకే? తిన్నగా చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం అంతా ఆ ప్రజ్ఞనే. తనేం చేస్తుందో తెలుసా నీకు? నేను లేని టైంలో ఇదంతా జరిగిందన్నమాట. బట్ యు నో వాట్, తప్పంతా నీదెత్తాను. అన్నయ్య నీకు వెయిట్ చేయమని చెప్పినప్పుడు నువ్వెందుకు వెయిట్ చేయలేదు? అసలు నువ్వెందుకు భోజనం చేసావు? నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఆ నిక్కల గురించి మర్చిపోయినట్టున్నావు. ముందే పిచ్చివాడు నన్ను చూస్తే ఇంకా పెద్ద పిచ్చివాళ్లే మారిపోతాడు. సుమంగళి వ్రతం వచ్చిందో లేదో ఉన్నట్టుండి నాకు భర్త అయిపోయినట్టు ఫీల్ అయిపోయాడు. నాకు ఆర్డర్ వేయడం మొదలు పెట్టాడు. ఒకవేళ నేను అతను ఆర్డర్ వినలేదంటే తనేం చేస్తాడు నన్ను నాకు భయం వేసింది. కానీ తన్ని నువ్వెందుకు ఇంటికి రానిచ్చావు? నేనే వెళ్ళి తనకి వెల్కమ్ చెప్పి రారా నిఖిల్ అని పిలిచాను. నేనెందుకు తను రాణిస్తాను? తనే స్వయంగా వచ్చాడు. అభికి బెస్ట్ ఫ్రెండ్ లాగా అతుక్కొని ఉంటున్నాడు. తను వెళ్ళమని ఎలా చెప్పాలి? ఎనీవేస్, ఇంతకీ రాజని ఏం చేస్తున్నాడు? తెలీదు. అయినా నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ ఉంటాడు, నన్ను చులకనగా మాట్లాడుతుంటాడు. ఐ జస్ట్ హేట్ హిమ్. జస్ట్ రిలాక్స్. ముందు నాకు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆలియా, అన్నిటికంటే ముందు ఆ ప్రజ్ఞ మీద నేను పగ తీర్చుకోవాలి. ఎందుకంటే తన కారణంగా నా వ్రతం స్పాయిల్ అయిపోయింది. అయితే ప్రాబ్లం ఏంటి? పగ తీర్చేసుకో, అంతే. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, పగ ఎలా తీర్చుకోవాలా అని. యాక్చువల్లీ తను నీకు అగేన్స్ట్ గా అన్నయ్యని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నువ్వు అదే చేయి, సింపుల్. గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ, రగిలిన సెగలనే ఆర్పునది ప్రేమ, ఆదియు అంతము లేని పయనం ప్రేమ, వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ, విశ్వమంతా ఉన్న ప్రేమ, ఇరుకు ఎదలో దాచగలమా? అప్పుడు నాకు ఎలా అనిపించిందో అంత అలాగే ఉంది అక్కడ. ఒకవేళ తను అదంతా కావాలని నేను చేయలేదు కదా. అసలు తను వ్రతం చెయ్యలేదన్నప్పుడు మరి వ్రతం పూర్తి చేయాల్సిన ఆచారాలు ఎందుకు చేసినట్టు? కానీ అన్ని విషయాలు ఒకటిగా కలిపి ఆలోచిస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,